विक्रम विक्रम उठो ना। विक्रम उठो विक्रम। పొద్దున్నే వచ్చేస్తారు. विक्रम అబ్బా ఏంటే నువ్వు? You said you'll go to the gym. You're not even going to the gym. నువ్వు ఎక్సర్సైజ్ కూడా చేయట్లేదు. యోగా అయినా చేయాలి. Get up. సరే రేపటి నుంచి వెళ్తాలే. Get up. అరే అరే నేను చెప్పేది వినే. పదా. అరే चलो विक्रम, let's do the next आसन. विक्रम you're sleeping. ये क्या बकवास है? పోన్లే ఆసనాలు అయిపోయా, వెళ్దామా? Go and do wall chair. వాల్ చేయరా? నేను కూడా wall chair వేస్తున్నాను, నువ్వు కూడా wall chair వేయి. Get up. అబ్బా ఇంకెంతసేపే? You have to do exercise every day or else cholesterol will form. Like BP, heart attack and many more diseases వస్తాయి. సో నేను ఎంతసేపు ఉంటానో నువ్వు అంతసేపు ఉండాలి. దావా నీ కూర్చో. సౌత్ ఇండియన్ ఫుడ్ కావాలన్నావు కదా, నీ ఫేవరెట్ హోటల్ నుంచి ఇడ్లీ సాంబార్ తీసుకొచ్చాను. అక్కడ ఇడ్లీ సాంబార్ అదిరిపోతుంది, తిను. హ్యాండ్తో తింటున్నావా? I need spoon. Why do you all South Indians eat with hands? It's disgusting. హలో, హ్యాండ్తో తింటే మన హెల్త్కి చాలా మంచిది. ఈ ఫింగర్స్కి ఎడ్జెస్లో ఉండే నర్వ్స్ మన డైజెస్టివ్ సిస్టమ్కి కనెక్ట్ అయి ఉంటాయి. సో మనం ఈ ఫింగర్స్తో తినడం వల్ల మన డైజెస్టివ్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది అండ్ మనం తిన్న ఫుడ్ ఈజీగా డైజెస్ట్ అవుతుంది. సో ఇట్స్ వెరీ హెల్తీ టు ఈట్ విత్ ఫింగర్స్. ఏదైనా వేరేదైతే తినొచ్చు, సాంబార్ ఇడ్లీ నో వే. ఐ నీడ్ స్పూన్. అంటే మేడ్ రాలేదు, స్పూన్స్ కోసం కూడా ఎతికాను, ఎక్కడ దొరకలేదు. ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అయిపో, సరేనా? तुम मुझे छोड़ के अकेले खाओगे? ఒక్కసారికి అడ్జస్ట్ అవ్వచ్చు కదా, ప్లీజ్. नहीं. ప్లీజ్. ఈ నార్త్ ఇండియన్స్కి చూడడానికి స్కిన్ వైట్ కానీ మైండ్ అంతా మబ్బు చీకటి. చెప్పినా అర్థం కాదు, అందుకే లేనిపోయిన రోగాలన్నీ వచ్చేస్తాయి. విక్రమ్ వస్తున్నా. వాహిని త్వరగా రా, మనం వెళ్తున్న సినిమాకి కాదు ఫంక్షన్కి. आ रही हूँ, 2 मिनट. నార్త్ అయినా సౌత్ అయినా రెడీ అవ్వడంలో మాత్రం సేమ్ టైమింగ్ మెయింటైన్ చేస్తారు ఈ అమ్మాయిలు. हाय विक्रम, I'm ready. వాహిని ఈ డ్రెస్ ఏంటి? क्यों? అలా అని కాదు, ఈ డ్రెస్ అస్సలు బాగోలేదు. అక్కడ ఏమైనా డ్రెస్ కోడ్ ఉందా? లేదు. మరి ఇంకెందుకు? అంటే మనం వెళ్తుంది ట్రెడిషనల్ ఫంక్షన్కి, అక్కడ అందరూ ట్రెడిషనల్ వేర్ వేసుకుని వస్తారు. ఈ డ్రెస్లో చూస్తే అస్సలు బాగోదు. నీ దగ్గర శారీ ఉంది కదా, అది వేసుకొనిరా. అది డ్రై క్లీనింగ్కి ఇచ్చాను, నెక్స్ట్ వీక్ వస్తుంది. పోనీ రెడ్ చుడిదార్? అది ఇంకా వాష్కి ఇవ్వాలి. పోనీ అట్లీస్ట్ బ్లూ కలర్ చుడిదార్ వేరేది ఉంది కదా. అది లూజ్ అయింది, సైజ్ చేయించాలి. మిగతావన్నీ ఇలాంటి అవుట్ఫిట్సే ఉన్నాయి నా దగ్గర. సరే వద్దులే ఫంక్షన్కి. విక్రమ్, ये तुम क्या बोल रहे हो? మన అవుట్ఫిట్స్ అనేవి మనకి నచ్చినట్టు మనం కావాల్సిన టైంలో వేసుకోవడానికి, అంతేకాని ఎవరో ఏదో అనుకుంటారని చెప్పి భయపడితే కనుక నెక్స్ట్ టైం మనం షాపింగ్కి వెళ్ళిన ప్రతిసారి మన రిలేటివ్స్ని, మన పక్కింటి వాళ్ళని మనతో పాటు షాపింగ్ తీసుకెళ్ళి వాళ్ళకి నచ్చినవే తీసుకోవాలి.
మగర్ అవన్నీ కూడా వాళ్ళకి నచ్చినట్టే తీసుకోవాలి. అలా కాదు వాహిని, నువ్వు ఈ డ్రెస్లో వెళ్తే అక్కడ నీ గురించి అందరూ బ్యాడ్గా అనుకుంటారు. మనం నచ్చిన వాళ్ళు మనం ఏ డ్రెస్లో ఉన్నా మన గురించి బ్యాడ్గానే అనుకుంటారు. యు నో హూ ఐ యామ్ కదా. యా, మరి ఎవరు ఏదో అనుకుంటాడంటే నీకెందుకు? సరే, ఇప్పుడు నీ గురించి ఎవరేమనుకున్నా నీకు ఫరక్ పడదంటావు, అంతే కదా? హ్మ్. సరే పద. అరే నేను చెప్తున్నా కదా, పద పద. ఏం కావాలి బాబు? స్ట్రెప్సిల్స్ కావాలి. స్ట్రెప్సిల్సా? 10 రూపీస్. డోలో ట్యాబ్లెట్స్ కావాలి. ఏంటి డోలో? దీని అమ్మ ఎలాగడగలరా బాబు. అన్నా 20. అన్నా చెప్పండి సార్, ఏం కావాలి? శానిటైజర్. 50 రూపీస్. ఇది కాదు, స్ట్రిప్సిల్స్. 20 రూపీస్. అంటే స్ట్రిప్సిల్స్ కూడా కాదు. మరి ఇంకేంటి? ఓహో, నీకేం కావాలో అర్థమైంది నాకు. కండోమ్ కదా. ఒక్క నిమిషం అది కాదండి. నువ్వు సిగ్గుపడుతున్నావు. అది కాదు. ఏ ఫ్లేవర్ కావాలో చెప్పు. విక్రమ్, శానిటరీ ప్యాడ్ తీసుకోవడానికి ఇంతసేపా? భయ్యా एक శానిటరీ ప్యాడ్ దే దో. నేనేమైనా డ్రగ్స్ తీసుకుంటున్నానా? ఎందుకు అలా చూస్తున్నారు? भैया एक सैनिटरी पैड दो, ऐसे पूछना है क्या? इट्स अ गर्ल सेफ्टी ब्रो, अपने काम से काम रखो. चलो. ఓకే. కళ్ళు కనిపించట్లేదా? क्या रे, क्या हुआ? क्या देख रहा? हाँ साले, हीरो है क्या तू? क्या हुआ? क्या देख रहा? निकल यहाँ से. निकल यहाँ से निकल. विक्रम स्टॉप. हीरो समझ रहा है. वालेरिया पदा. अरे क्या हुआ? क्या बोला तूने इसको? क्या बोला? हमने क्या बोला? वो इनोसेंट दिख रहा क्या तुझे? गलती आपकी है और उसके बाद ये जबरदस्ती. नहीं, ऐसा नहीं. अपने आप को क्या समझ रखा है? गुंडे? गुंडागिरी करोगे? चल मार इसे, मैं भी देखती हूँ कैसे मारोगे. मारो. सॉरी बहन. नहीं, आपको होशियारी करनी है ना, करो, मार इसे. सॉरी बहन. सॉरी मुझे नहीं, जीजू को बोलो. भाई सॉरी भाई. इट्स ओके. सॉरी ब्रो. పర్లేదు. चल रहे अपन जाएंगे. తప్పు వాళ్ళదైనప్పుడు నువ్వెందుకు సైలెంట్గా ఉన్నావు? అంటే చిన్న విషయంకి గొడవ ఎందుకని? నువ్వు ఇలా సైలెంట్గా ఉంటే వాళ్ళు నిన్ను భయపెడుతూనే ఉంటారు. నువ్వు ఇలా సైలెంట్గా ఉంటే నిన్ను రోడ్డు మీదకి లాగేస్తారు. అర్థమవుతుందా? సరే. ఫిర్ సే హస్ రహే హో.